మాజీ మంత్రి జోగి రమేష్ కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. 3 ప్రత్యేక బృందాలతో వెతుకుతున్నారు. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ నిందితుడిగా ఉన్నారు. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో జోగి రమేష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లారు. మరోవైపు ఆయన అనుచరుల కోసం హైదరాబాద్ లో గాలిస్తున్నారు ఏపీ పోలీసులు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు. సుమిత్ర, ఏదైతే ఉందో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ సంబంధించి బెయిల్ పిటిషన్ ఇప్పటికే హైకోర్టు రద్దు చేయడం జరిగింది. ఇది సంబంధించి జోగి రమేష్ కోసం గత రాత్రి నుంచి ప్రత్యేక బృందాలతో విజయవాడలోని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో జోగి రమేష్ హైదరాబాద్లో ఉన్నాడని సమాచారం రావడంతో గత రాత్రి ప్రత్యేకంగా 3 బృందాలు హైదరాబాద్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే జోగి రమేష్ కోసము హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లోని గాలింపు చర్యలు చేపట్టారు. జోగి రమేష్ లేకపోవడంతో అతను సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా జోగి రమేష్ ఎక్కడ ఉన్నాడు ఏంటన్న కోణంలో అయితే పోలీసులు అయితే విచారణ అదేవిధంగా ముమ్మరంగా గాలిస్తున్నారు. మరైతే ఇంకో విధంగా చెప్పుకుంటే జోగి రమేష్ ప్రధానంగా అనుచరులు ఎవరున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ పోలీసులు వాళ్ళ సెల్ ఫోన్ సాంకేతిక ఆధారంగా కూడా పోలీసులు అయితే గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్న చెప్పాలి. ఇప్పటికే దీనికి సంబంధించి జోగి రమేష్ ప్రధాన అనుచరులైనటువంటి కొంతమందిని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. జోగి రమేష్ ఎక్కడికి వెళ్ళాడు, ఎటు వెళ్ళాడు అన్న కోణంలో అయితే గాలిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం మనకు అందిన సమాచారం ప్రకారం అయితే జోగి రమేష్ రాష్ట్రం దాటి వెళ్ళాడంటూ మనకు విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జోగి రమేష్ సెల్ ఫోన్ ఆధారంగా అదేవిధంగా జోగి రమేష్ 2 రోజుల క్రితం ఎవరితో మాట్లాడారు, ఏమేమి మాట్లాడారు అని చెప్పేసి వాళ్ళ మాట్లాడిన కాల్ లిస్ట్ ఆధారంగా జోగి రమేష్ కోసం అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. జోగి రమేష్కి సంబంధించి ప్రత్యేక టీము ఏపీలో మరి 2 టీములు ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారని చెప్పాలి. ఈ కేసులో ఎట్టి పరిస్థితిలో జోగి రమేష్ను పట్టుకునేందుకు కూడా పోలీసులు అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపట్టినట్టు తెలుస్తుంది. సుమిత్ర, అంటే తిరుమలరావు, ఒకవైపు బెయిల్ రద్దు, మరోవైపు జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్ళడం అంటే కనిపించకపోవడం, దీనికి సంబంధించి అంటే ఇప్పుడు లీగల్ గా ఏం జరగబోతుందని చెప్తున్నారు? అంటే ప్రధానంగా వీళ్ళు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్లో ఈ ఇంటికి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను మామూలుగా మాట్లాడటానికి వెళ్ళాను కానీ అతన్ని దాడి చేయడానికి నేను వెళ్ళలేదని చెప్పి ఇప్పుడుగా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇది హైకోర్టు పిటిషన్ను డిస్మిస్ చేసింది. మాకు ఒక వారం రోజులు గడువు ఇవ్వాలి, మేము సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి నిన్న ఎవరైతే ఉన్నారో జోగి రమేష్ కూడా హైకోర్టులో అప్పీల్ చేశాడు. అయితే హైకోర్టు దీని మీద ఇది నాకు సంబంధం లేని విషయం, ఇది మా కోర్టులో పరిధి లేని విషయం, మీరు హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అంటూ పేర్కొంది. అయితే దీనికి సంబంధించి మాకు ముందస్తుగా అరెస్ట్ చేసేందుకు, మాకు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు మాకు అనుమతి ఇవ్వాలంటే ఇది నా పరిధిలో లేదని చెప్పేసి సుప్రీంకోర్టు హైకోర్టు అయితే జోగి రమేష్కి నేను స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి జోగి రమేష్ కోసము ఇటు ఏపీ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో జోగి రమేష్ ఎప్పుడైతే హైకోర్టు బెయిల్ డిస్మిస్ చేసి మళ్ళీ సుప్రీంకోర్టులో మాకు అవకాశం ఇవ్వాలి అడిగినప్పటికీ హైకోర్టు అవకాశం ఇవ్వలేదు. గత రాత్రి నుంచి అజ్ఞాతులకు వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా అజ్ఞాతంలోకి వెళ్లే ముందు ఎవరెవరు ఫోన్ చేశాడు, ఎటు వెళ్ళాడు అంటూ పోలీసులు అయితే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అదేవిధంగా ఎవరెవరితో మాట్లాడాడు, ఏమని మాట్లాడాడు అని చెప్పేసి దానిలో కోణంలో కూడా పోలీసులు అయితే జోగి రమేష్ కోసం అయితే సంబంధించి గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారు. అయితే ఈ జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంతో అతను అనుచరులు ప్రధానంగా అనుచరులు మాత్రము పోలీసులు అయితే విచారణ అయితే ముమ్మరం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జోగి రమేష్ అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు అయితే చెప్పడం జరిగింది. అయితే జోగి రమేష్ కూడా సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటా కూడా వెళ్ళిపోయినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయక ముందే మేము అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు అయితే చెప్తున్నట్టు తెలుస్తుంది. సుమిత్ర, థ్యాంక్ యూ తిరుమలరావు ఫర్ ద అప్డేట్స్.